ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు దేశమంతటా కూడా ప్రభావం చూపించాయి. ఏ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించటం, ఆ తర్వాత ఈవీఎంలు సరిచేసినా సరే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన విధంగా వారి కార్యకర్తలు మిగతా వాళ్ళు బయట గొడవ చేయటం, ఇక పోలింగ్ స్టేషన్లలో ఏ ఓటర్లు అయితే క్యూలో నిలబడ్డారో వాళ్ళంతా ఓట్లేసి బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోవటం, ఇవన్నీ కూడా చాలా రకాలుగా దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా మంది వారి వారి అభిప్రాయాలని ఏపీ ఎన్నికల పట్ల బయటకు చెప్తూనే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అభివృద్ధికి ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదని, వ్యక్తిగత నిందారోపణలు, పరస్పర అభియోగాలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని తాను భావిస్తున్నట్లుగా ప్రముఖ నటుడు, విలక్షణమైనటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారన్నమాట. తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటనే విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదని, అయితే అత్యధికులు చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారని, ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు తన విజన్ ను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకురాలేదని భావిస్తున్నట్లుగా చెప్పారు. సమైక్యాంధ్ర విడిపోయిన వేళ చంద్రబాబు ఓ అనుభవం ఉన్న నేతగా ప్రతి ఒక్కరికి కనిపించారని, నేడు ఆయన కేవలం ఆరోపణలకు పరిమితం అయ్యారని, జగన్ కూడా అంతేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ పండగ వంటివేనని, అటువంటి పండగ వేళ హత్యలు, గొడవలు ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలను పగలగొట్టిన దృశ్యాలను చూసి చాలా బాధపడ్డానని అన్నారు. ప్రజల పోటీలో ఉన్న అభ్యర్థుల చరిత్ర, స్థానిక సమస్యలను అవి పరిష్కరించే సత్తా ఉన్న వారికి ఓటు వేసి ఉంటానని తాను భావిస్తానని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రకాష్ రాజే కాదు, దాదాపు దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పట్ల స్పందిస్తున్న తీరు చూస్తే ఒకే రకంగా ఉంది. అదేంటంటే అభివృద్ధిని చూసి ప్రజలే వారంతట వారిగా వచ్చారని భావించినా సరే, బయట ఉన్నటువంటి ఆయా పార్టీల నాయకులు మాత్రం ఎక్కడ తమకు ఓట్లు వేయరేమో అని కొంతమంది గొడవలు చేస్తే, మరికొంతమంది ఎక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడతారని చెప్పి గొడవలు చేస్తే, ఇంకొంతమంది ఎవరు వీరికి ఓట్లేస్తారో మరలా మా ప్రభుత్వమే రాపోతే మా పరిస్థితి ఏంటి అని కొంతమంది బాధపడినటువంటి విధానం గమనిస్తే, ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం గనక ఈసారి అధికారంలోకి వస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది కాబట్టి మమ్మల్నే ఎన్నుకోవాలి, ఆ రకంగా ప్రజలు అడుగులు ముందుకు వెళ్ళని భావించడం కనిపించింది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నంత కాలం పోలింగ్ రోజు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, దాడులు చేసుకుంటూనే కనిపించారు. ఇదంతా కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే. అందుకే ప్రకాష్ రాజ్ అంటూ ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు పనితీరు మీద కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద కావచ్చు. ఆయన అధికారంలో ఉండి పనితీరు కనబరిస్తే, ఈయన ప్రతిపక్షంలో ఉండి పనితీరు కనబరిచారు. రెండు రకాలుగా బేరీజు వేసుకున్నా సరే ఇద్దరు కూడా అధికారం కావాలనుకున్నారా తప్ప ప్రజలు కావాలనుకున్నారా అన్న డౌట్ అయితే నాకు ఉంది అని ప్రకాష్ రాజ్ అంటూ ఉన్నారు.